హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సువర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఒక ఈజీ రెసిపీ అనేది నేను చెప్తానండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే అయినా కూడా దీనిలో ఉండే అడ్వాంటేజెస్ అనేవి కూడా మనం ఒకసారి చూసుకుందామండి. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళి వచ్చినా బాగా నీరసంగా ఉన్నా కూడా ఇంటిల్లిపాదికి వంట అది మనం చేయలేకపోయినా, టిఫిన్లు చేయలేకపోయినా ఈ విధంగా మనం దద్దోజనం అనేది చేసి పెట్టామంటే కనుక ఈజీగా తినేస్తారండి. దానికి ఒక ఆవకాయ ఉన్నా బాగానే ఉంటుంది, లేకపోయినా పర్వాలేదండి. అంటే కారానికి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పెరుగు, నెక్స్ట్ వేడిగా వండి వార్చిన అన్నం అండి. నేను ఒక పావు బియ్యం తీసుకున్నానండి. పావు కేజీ బియ్యం సరిపోతుందన్నమాట. అందుకనేసి అవి తీసుకున్నాను. దీనికి తగ్గట్టు ఇవన్నీ తీసుకున్నానండి. మనకి ఈ డైలీ రొటీన్ లైఫ్లో ఒక్కొక్కసారి మనకి చాలా చాలా బిజీ అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒంట్లో బాగుండకపోవచ్చు. ఇలాగ సమ్ కారణాలు ఏవైనా సరే మనం ఇంట్లో వాళ్ళకి ఆ టైంకి బయట ఫుడ్ తినమని చెప్పడం అనేది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అండి. వాళ్ళు ఆ రోజుకి తినేసిన తర్వాత వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తే మళ్ళీ మనకే బాధ అనిపిస్తుంది. సో కొంచెం ఓపికగా మనం ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది వండి పెట్టేయాలండి, వాళ్ళు తినగలిగేది. అందుకే ప్రతి వాళ్ళు కూడా పిల్లలకి పెరుగు అనేది బాగా అలవాటు చేయండి. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అది ఇంటెస్టైన్కి, స్మాల్ ఇంటెస్టైన్లో మంచి బ్యాక్టీరియా అంతా కూడా చాలా ప్రొటెక్షన్ ఇస్తుందండి. సో పిల్లలకి పెరుగు, మజ్జిగలు అవి అలవాటు చేస్తే మనం చాలా సేఫ్ అయినట్లేనండి. సో ముందుగా మనం ఆయిల్ పెనంలో వేసుకొని అది వేడెక్కాక ఇలాగ పోపు దినుసులు ముందుగా పప్పులు వేయాలండి. ఎందుకంటే పచ్చిదనం పోవాలి. పప్పులు కనుక ముందు వేపకుండా అన్నీ కలిపి వేసామంటే మాత్రం బాగుండదండి. సో ముందు పప్పులు వేపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తర్వాత వేపేసి ఇదిగో వేడి వేడిగా ఉన్న అన్నాన్ని మనం ఇలా పెట్టుకోవాలండి. సో ఈ ఈ మొత్తం పోపునంతటిని కూడా ఇందులో వేసేయాలండి. వేసేసి ఒక మొత్తం అంతా కూడా ఒక సైడ్కి తీసేయాలండి. ఒక పక్కకి దాన్ని సర్దేసి అప్పుడు పెరుగుని మనం అందులో యాడ్ చేయాలండి. ముందు కొంత వేసుకోండి, ఆ తర్వాత మిగతాది వేయండి, తర్వాత తగినంత ఉప్పు వేయండి. పిల్లలకి అంటే న్యూ బోర్న్ బేబీస్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి నేను చెప్తున్న సజెషన్ ఏంటంటే మీ పిల్లలకి 2 years వచ్చే లోపల మొత్తం తినే వస్తువులు ఏముంటే అన్నీ కూడా అలవాటు చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏది కూడా పడదు అన్న ప్రాబ్లం అనేది ఎప్పుడు రాదండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పారనమాట. 2 yearsలో ఎవ్రీథింగ్ అన్ని వెజిటేబుల్స్ పెట్టాలి, అన్ని రకాలు మనం ఏవైతే తింటామో మీరు తినకపోయినవి కూడా పెట్టండి. ఎందుకంటే కొంతమందికి పెరుగులు, మిల్క్ అలాంటివి ఇష్టపడవు తల్లులకి. కానీ మీ పిల్లలకి మాత్రం దయచేసి అలవాటు చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా వాటి వల్ల అలర్జీస్ అనేవి రాకుండా, అంటే ఆ వస్తువు పడదు అని ఎప్పుడు కూడా ఉండకుండా వాళ్ళు ఎప్పుడైనా తీసుకుంటే ఓన్లీ 2 years లోపల మాత్రమే. నేను మిగతా పెరుగును కూడా ఇలా వేసేసానండి. వేసేసిన తర్వాత ఫుల్గా కలిపేయాలండి. ఉప్పు అంతా వేసాం కాబట్టి, సరిపడినంత ఉప్పు వేసాం కాబట్టి మొత్తం అంతా కలిపేసిన తర్వాత దాన్ని అలాగా మూత పెట్టేసి కనీసం ఒక 10 minutes ఉంచండి. లేదు మరి వేడివేడిగా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి 5 minutes వరకైనా ఉంచేసి మొత్తం అంతా రైస్కి పెరుగంతా పట్టేటట్టుగా ఉంచేసి తర్వాత సర్వ్ చేసేయండి. సో ఈ విధంగా మనం చేసుకున్న ఈ దద్దోజనం వల్ల ఏంటంటే చల్లగా హ్యాపీగా ఉంటుందండి. ఇంత కూలింగ్ సమ్మర్లో మనం ఈ అంటే ఈ ఈ మాటికి మనం అన్నీ బిర్యానీలు అవి తినే బదులు ఇది ఎప్పుడైనా మనకి చాలా చాలా చలవ చేసే పదార్థం కాబట్టి శుభ్రంగా తినండి అందరూ కూడా. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. అన్నీ మంచి చేసే ఇంగ్రీడియంట్సే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఈజీగా ఉండే రెసిపీ అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా చేసేసుకోవచ్చండి. ఈజీ మెథడ్ 2 minutesలో అయిపోతుందండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసినందువల్ల ఈ వీడియో 10 మందికి వెళ్తుందండి. ఎవరైనా న్యూ బోర్న్ బేబీస్తో ఉన్న వాళ్ళకి ఈ టిప్స్ ఏమైనా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నానండి.
కామెంట్ కూడా కంపల్సరీగా చేయండి. ఈ విధంగా నన్ను సబ్స్క్రైబ్ బటన్ అక్కడ నొక్కండి. లైక్, షేర్ అనేది ఇక్కడ చేయండి. అప్పుడు మీకు నేను ఏ వీడియో చేసినా మీ తాలూకా ఫోన్లోకి వచ్చేస్తుంది. మీకు ఇండికేషన్ బెల్ సింబల్ అనేది మోగుతుందనమాట. సో ఇదండి ఇవాళ దద్దోజనం రెసిపీ అండి. మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఎంజాయ్ ద డే.